బాగా ఎక్కువైందండి వంట రూమ్లోది. ఇది ఫ్యాన్ కిటికీ కట్టుకున్నామండి, ఈ వంట రూమ్ కట్టుకోలేదు. ఇది అంతా జిడ్డు జిడ్డు అయిందని తీసి క్లీన్ చేసుకుంటున్నాండి. లిక్విడ్ వేసి ఇది ఇనుప పీస్ వేసి రాస్తే పోయిందండి, మొత్తం క్లీన్ అయింది. వెనక కూడా క్లీన్ చేసుకోవాలండి. బ్రష్ తోటి పీస్ తోటి పెట్టి క్లీన్ చేసుకో. ఈ బ్రష్ పెట్టి రాసుకుంటున్నాండి. బ్రష్ పెట్టి రాసుకొని క్లాత్ తోటి తుడుచుకుంటా. చెయ్యికి దెబ్బ తాకుతుందని సాక్స్ వేసుకొని తుడుచుకుంటున్నాండి. కొంచెం ఇనుప పీసు బ్రష్ పెట్టుకొని బ్రష్ తోటి రాసుకుంటా అని అంటారు, ఎగ్జాక్ట్ అంటారు. ఇగో ఇది క్లీన్ అయిందండి. ఇది తుడుచుకుంటే నీట్గా అవుతుంది చూడండి. ఇగో అంతా ఇది ఇట్లుంది, ఎక్కడ ఎట్లుంది సవరు జిడ్డు జిడ్డు, ఇది క్లీన్ అయిపోతుంది. ఇక ఒక చేత ఇడ పట్టుకోవాలి, ఇంకొక చేత బ్రష్ తోటి రాయాలి. కొత్త అయింది చూడండి. తడి బట్టతో తుడిచిన, పొడి బట్టతో తుడిస్తే మంచిగా కొత్తగా అయింది చూడండి. తెల్లగా కొత్తగా అయిపోయింది. ఇక సైడ్లకు అంతా ఎంత తెల్లగా అయిపోయిందండి. నేను చేసేదాన్ని చూపించిన. థ్యాంక్స్ అండి.